హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. పవర్ సెక్టర్ లో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూచర్ లో కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉందండి. కంట్రీస్ అంబియస్ క్లైమేట్ గోల్స్, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఎవల్యూషన్, అలాగే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడం లాంటివి ప్రపంచం మొత్తం కూడా క్లీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇండియా కూడా గ్రీన్ హైడ్రోజన్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఇన్సెంటివ్స్ ని ఆఫర్ చేస్తుంది. ఇన్వెస్టర్స్ కి రిలయన్స్ అండ్ అదానీ లాంటి బిగ్ కంపెనీస్ గురించి తెలిసినప్పటికీ ఇందులో ఉన్న స్మాలర్ కంపెనీస్ గురించి కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు ఈ వీడియోలో గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అండి. పవర్ జనరేషన్ అండ్ మైనింగ్ కంపెనీ అన్నమాట. ఇది గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. బిజినెస్ లో ఎక్కువగా రెవెన్యూ అనేది పవర్ జనరేషన్ నుండి వస్తుంది, ఆల్మోస్ట్ 80% ఉంటుంది. మిగిలినది లిగ్నెట్ మైనింగ్ నుండి వస్తుంది అనమాట. కంపెనీ మొత్తం 6 గీగావాట్స్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది. ఇందులో 23% సోలార్, విండ్, బ్యాలెన్స్ థర్మల్ లాంటి రెన్యూబుల్ సోర్సెస్ నుండి వస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియోని పెంచుకోవాలని అనుకుంటుంది అనమాట. 2030కి 827 బిలియన్స్ పవర్ జనరేషన్ కెపాసిటీని 17 గిగావాట్స్ కి పెంచడానికి క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంది. ఎన్ఎల్సి ఇండియా ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ తో గ్రీన్ హైడ్రోజన్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. కంపెనీ తన 4 మెగావాట్స్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కోసం ఇంజనీర్స్ ఇండియాకు కన్సల్టెన్సీ ఆర్డర్ కూడా ఇష్యూ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 35,429 crores ఉందండి. ROC 13.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.5%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 18 రూపీస్ 50 పైసా ఉంది. ఇండస్ట్రీ పీఈ చూస్తే 27.1 ఉంటే స్టాక్ పీఈ 13.8 మాత్రమే ఉంది. సో పీఈ రేషియో వైజ్ ఎన్ఎల్సి ఇండియా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023లో కంపెనీ 3,164 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. అదే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2022లో 3,679 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ అనేవి తగ్గాయి. బట్ సెప్టెంబర్ 2023 క్వార్టర్ లో 2,978 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ అనేది గ్రోత్ కనిపిస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బాగా పెరిగిందండి. డిసెంబర్ 2022లో -8% ఉండేది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. బట్ డిసెంబర్ 2023 వచ్చేసరికి 29% కి పెరిగిందండి. అలాగే నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022లో -396 crores ఉంటే డిసెంబర్ 2023కి 254 crores పోస్ట్ చేసిందనమాట. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అనేది బాగా పెరిగింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది తగ్గిందనమాట. సెప్టెంబర్ 2023లో 1,086 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 79.20% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ కొంచెం పెరిగింది, 0.95% నుండి 1.21% కి. డే షేర్ హోల్డింగ్ 9.18% నుండి 8.85% కి తగ్గిందనమాట. గవర్నమెంట్ స్టేక్ అనేది 4.31% ఉంది కాన్స్టెంట్ గా. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.37% నుండి 6.44% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 254 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో అయితే 103% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 212% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ అండ్ నెక్స్ట్ కంపెనీ కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ అండి. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్స్ ని తయారు చేస్తుంది. ఇండియా మొత్తం బాట్లింగ్ ప్లాంట్స్, ఆటో ఎల్పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్స్ నెట్వర్క్ తో ఆటో ఎల్పీజీని సప్లై చేస్తుంది అనమాట. కాన్ఫిడెన్స్ పెట్రోలియం టైప్ 4 సిలిండర్స్ తయారీతో గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లు అనౌన్స్ చేసింది. ఈ సిలిండర్స్ ని కంపెనీ సబ్సిడరీ అయిన సిల్వర్ స్కై ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేస్తుందండి. లుకింగ్ ఫార్వర్డ్ కంపెనీ కంట్రీలో ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ ప్లేయర్ గా మారాలని టార్గెట్ పెట్టుకుందనమాట. ఎల్పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్స్ ని 2025 కి 500 కి, అలాగే సిఎన్జి స్టేషన్స్ ని 200 కి, ఎల్పీజీ సేల్స్ వాల్యూమ్ ని 25,000 మెట్రిక్ టన్ కి పెంచాలని అనుకుంటుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,278 crores ఉందండి. ROCE 13.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.3% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 6 పైసా ఉందన్నమాట. ఇండస్ట్రీ పీఈ 39.1 ఉంటే స్టాక్ పీఈ 28.7 ఉంది. సో పీఈ రేషియో వైజ్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండి. అండ్ మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 144 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 114 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 445 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023లో కంపెనీ 554 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. అదే డిసెంబర్ 2022లో 720 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ అయితే తగ్గాయి అనమాట. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే డిసెంబర్ 2022లో 8% ఉంది. 2023 డిసెంబర్ కి 15% కి పెరిగిందండి. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 డిసెంబర్ లో 28 crores పోస్ట్ చేసింది. డిసెంబర్ 2023లో 27 crores పోస్ట్ చేసింది. అంతకుముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 31 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కూడా తగ్గింది.
అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ క్వార్టర్ కి 61.63% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 2.23% నుండి 2.13% కి క్వార్టర్ తగ్గింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 1.26% నుండి 1.25% కి తగ్గింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.21% నుండి 35% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 113 రూపీస్ 30 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 75% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. ఇండియాస్ ప్రీమియర్ సోలార్ ఈపీసీ కంపెనీ అన్నమాట. మొత్తం 33,956 మెగావాట్స్ పోర్ట్ఫోలియోతో ఇండస్ట్రీలో లీడింగ్ ప్లేయర్ గా ఉందన్నమాట. డొమెస్టిక్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా ఈవీస్ లీజ్ ను కూడా తీసుకుంటుంది అనమాట. జెన్సోల్ ఇంజనీరింగ్ తన ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రీకి ఎంటర్ అయిందన్నమాట. ఎన్హెచ్పిసికి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ స్టేషన్ ఈపీసీ ప్రాజెక్ట్ కోసం లోయెస్ట్ బిడ్ చేసింది. అడిషనల్లీ అడ్వాన్స్డ్ ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద సక్సెస్ఫుల్ గా బిడ్ అనేది గెలుచుకుందనమాట. ఈ స్ట్రాటజిక్ మూవ్ అనేది 2030కి ఎవ్రీ ఇయర్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయాలని ఇండియాస్ అంబిషియస్ గోల్ లో జెన్సోల్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసేలా చేసిందనమాట. గ్రీన్ హైడ్రోజన్ కోసం ఈపీసీ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా 2025 ఫైనాన్షియల్ ఇయర్ కి 1.2 to 1.3 బిలియన్ కి పైగా స్పెండ్ చేయాలని ఎయిమ్ తో ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లీజింగ్ బిజినెస్ డైవర్సిఫై కూడా చేస్తుంది. ఫైనాన్షియల్ 2025 లో ఈవీ లీజింగ్ బిజినెస్ కోసం వెహికల్స్ బై చేయడానికి అడిషనల్ 9 బిలియన్ స్పెండ్ చేయాలని ప్లాన్ చేస్తుందన్నమాట. ప్రెసెంట్ కంపెనీకి 10 బిలియన్స్ ఆర్డర్ బుక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,992 crores ఉందండి. ఆర్ఓసీ 12.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 14 రూపీస్ 40 పైసా ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 46 crores సేల్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 201 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ అనేవి బాగా పెరిగాయి అనమాట. అంతకుముందు క్వార్టర్ ని సెప్టెంబర్ క్వార్టర్ లో 193 crores పోస్ట్ చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా కంపెనీ సేల్స్ అనేవి పెరిగాయి అనమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 32% నుండి 33% కి పెరిగిందనమాట. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో -1 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 18 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ అనేది నెట్ లాస్ నుంచి నెట్ ప్రాఫిట్ లోకి వచ్చిందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే తగ్గింది. సెప్టెంబర్ 2023 లో 64.67% ఉంటే డిసెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 62.60% కి తగ్గింది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 2.57% నుండి 2.94% కి పెరిగింది. డిఐ షేర్ హోల్డింగ్ 0.75% నుండి 0.84% కి పెరిగింది. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.01% నుండి 33.62% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1330 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 49% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 24% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 2% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ అని క్రయోజెనిక్ ఆపరేటర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. క్రయోజెనిక్ ట్యాంక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో గ్లోబల్ లీడర్స్ లో ప్రైమ్ పొజిషన్ లో ఉంది. 3 decades హిస్టరీలో క్రయోజెనిక్ ఎన్విరాన్మెంట్ లో డిజైన్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్విప్మెంట్, ఇన్స్టాలేషన్ సొల్యూషన్స్ లో స్పెషలైజేషన్ ఉంది కంపెనీకి. అండ్ కంపెనీ ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, హైడ్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి ఇండస్ట్రియల్ గ్యాసెస్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం క్రయోజెనిక్ ట్యాంక్స్ ని, సిస్టమ్స్ ని ఆఫర్ చేస్తుందండి. 1999 నుండి ఐనాక్స్ ఇండియా లిక్విడ్ హైడ్రోజన్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు గ్లోబల్ ఫోకస్ అంతా కూడా గ్రీన్ హైడ్రోజన్ వైపు మారడంతో కంపెనీస్ ప్రొడక్ట్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైడ్రోజన్ కి డిమాండ్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. గ్రీన్ హైడ్రోజన్ సెక్టర్ లో ఆపర్చునిటీస్ ని యూజ్ చేసుకోవాలని అనుకుంటుంది. స్టాండర్డ్ క్రయోజెనిక్ అండ్ నాన్ క్రయోజెనిక్ ఎక్విప్మెంట్ బిజినెస్ ని గ్లోబల్ మార్కెట్ లో ఎక్స్పెండ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. రీసెంట్ గా కంపెనీ సౌత్ కొరియాలోని ఒక కంపెనీకి హైడ్రోజన్ ట్యాంక్స్ ని ఎక్స్పోర్ట్ కూడా చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,499 crores ఉందండి. ఆర్ఓసీ 37.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.8%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 80 పైసా ఉంది. అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి 8.99 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 244 crores సేల్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ 2023 లో 290 crores పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ కూడా పెరిగాయి. అంతకుముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 257 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిసెంబర్ 2022 లో 21% నుండి 2023 డిసెంబర్ కి 23% కి పెరిగింది.
అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 41 క్రోర్స్ పోస్ట్ చేసిందండి డిసెంబర్ 2022లో. 2023 డిసెంబర్ లో 49 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే యాజ్ ఆఫ్ డిసెంబర్ 2023 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.65%, టిఐ షేర్ హోల్డింగ్ 6.48% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.87% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1156 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జాన్ కాక్రిల్ ఇండియా అండి. బెల్జియన్ బేస్డ్ జాన్ కాక్రిల్ కి సంబంధించిన కంపెనీ అన్నమాట. పేరెంట్ కంపెనీ లాగా కంపెనీ ఎక్కువగా ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ ఆఫర్ డిజైన్, మ్యానుఫ్యాక్చర్ అండ్ కోల్డ్ రోలింగ్ మిల్ కాంప్లెక్సెస్, ప్రాసెసింగ్ లైన్స్, కెమికల్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రియల్ ఫర్నేస్ అలాగే యాంక్లరీ ఎక్విప్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీకి ఇండియాలో కూడా ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, యూరప్, నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాలో కూడా ప్రెజెన్స్ ఉంది. ఎన్విరాన్మెంటల్ గోల్స్ కి ఇంపార్టెన్స్ పెరగడంతో జాన్ కార్గిల్ ఇండియాలో ఉన్న యూనిట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో డీకార్బనైజేషన్ అలాగే గ్రీన్ హైడ్రోజన్ యూటిలైజేషన్స్ లో సొల్యూషన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1726 క్రోర్స్ ఉందండి. ROCE 11.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.01%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 63 రూపీస్ 60 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 0.88 క్రోర్స్ మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి ఇది. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే డిసెంబర్ 2023 లో కంపెనీ 254 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసింది. 2022 లో 211 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ డిసెంబర్ క్వార్టర్ కంటే ముందు క్వార్టర్ అని సెప్టెంబర్ 2023 లో 192 క్రోర్స్ పోస్ట్ చేసింది సేల్స్. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది డిసెంబర్ 2022 లో 4% ఉంటే డిసెంబర్ 2023 కి 5% కి పెరిగిందనమాట. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 11 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 10 క్రోర్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది. అంతకు ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 7 క్రోర్స్ పోస్ట్ చేసింది నెట్ ప్రాఫిట్. బట్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది అనమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ క్వార్టర్ కి 75% ఉందండి. టిఐ షేర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 132% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్న స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.